అంటే యాక్చువల్గా ఇది ఇంకా పైకి ఉంటే బాగుంటుండేది. నేను ముందుగా చెప్పలేదు. ఈ టేబుల్ని అలా పక్కకు పెట్టేసి పని చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు సాధ్యంగా. ఇంతలోకి కవర్ ఉన్నా అదే అది దానియేలు 2వ అధ్యాయాన్ని సోదరులు చదివినటువంటి భాగాన్ని, అశోక్ గారు చదివినటువంటి భాగాన్ని చదువుతుంది. దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అంటే యూదుల్లో విశ్వాసులైనటువంటి వారిని దేవుడు ఎలాగా హైలైట్ చేస్తా ఉన్నాడు. యూదుల్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని దేవుడు ఎలా హైలైట్ చేస్తున్నాడు. అదే సమయంలో అన్ని రాజులకి తన యొక్క శక్తిని లేకపోతే తన చేత వాళ్ళు పరిపాలించబడుతున్నారనే సంగతిని ఎలా తెలియజేస్తా ఉన్నాడు. యూదుల్ని ఎలాగా బబులోను చెర నుంచి బయటికి దేవుడు రప్పించబోతున్నాడు అనే సంగతులను మనం గమనిస్తామని చెప్పి గత 2 వారాలుగా ఆలోచిస్తాం. దానియేలుకు వచ్చినటువంటి ఈ దర్శనాన్ని బట్టి రాజు యొక్క కళ భావాన్ని చెప్పేటటువంటి ఆ శక్తిని దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి కళ భావాన్ని చెప్పడానికి ఆయన పూనుకున్నాడు. ఆ క్రమంలో ఇది దేవుడే బయలుపరిచాడు తప్ప నేను నా శక్తి చేత బయలుపరచలేదు అన్న సంగతిని దానియేలు చెప్పినటువంటి మాటల్లో మనం విన్నాం. గత వారం దాన్ని ఆలోచించాం. 28వ వచనం నుండి మనం మరలా చదివితే, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఆ అంత్యదినముల యందు కలగబోవుదాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరు మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అంటూ కళని చెప్తా ఉన్నాడు దానియేలు. ఆ కళలో ఆయన కనపడినటువంటి ప్రతిమ ఏంటి అనేటటువంటి దాని ఊహాచిత్రం ఇదే కనపడిందని కాదని, అంటే ఇట్లా ఉండుంటది అని మనం దాన్ని మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. ఏం ఆలోచిస్తున్నాడట? ఇప్పుడు నా రాజ్యం అయిపోయిన తర్వాత లేదా నా రాజ్యం చివరి రోజుల్లో నా తర్వాత ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక ఆలోచన నెబుకద్నెజరు చేస్తాడు. రాజునకు దాని భావము తెలియజే నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడింది. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనపడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచాను. ఇలాంటి ఒక ప్రతిమ ఆయన కళ్ళలో కనపడింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది. ముందు ఇది ఆలోచన. దాని యొక్క శిరస్సు ఏంటంట? ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఏంటి? మేలిమి బంగారమయమైనది. అంటే శిరస్సు మట్టుకు ఒకలాంటి లోపంతో ఉందన్నమాట. ఆ తర్వాత దాని రొమ్మును భుజములు వెండివి. అంటే ఈ పార్ట్ రొమ్ము భుజములు మట్టికి ఎలా ఉన్నాయంట? అవి వెండివి. ఆ తర్వాత దాని ఉదరమును తొడలు ఇత్తడివి. అంటే ఈ పొట్ట భాగం తొడల వరకు ఇక్కడ వరకు ఇత్తడితో ఉంది. ఇప్పుడు ఇత్తడి అని చెప్పేసి మనం అక్కడ ఆలోచించాం. ఆ తర్వాత దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిదినై ఉండేది. అంటే మోకాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ, అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ వరకు కవర్ అవ్వాలి. ఇక్కడ నుంచి కింద భాగం ఏంటంటే ఇనుపవి, కొంత భాగం మట్టి ఉంది. కనిపిస్తుందండి అందరికి? ఇది మట్టి కొంత ఉందన్నమాట. ఎందుకు మట్టితో కలిసి ఉంది అని అంటే ఆ తర్వాత ఆయన దాని అర్థం చెప్పేటప్పుడు ఆయన చెప్తున్నాడు. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, అంటే చెయ్యం కనపడలేదు కానీ రాయి రావటం మాత్రం అతని కళ్ళలో కనపడింది. ఎవరు విసిరారో తెలియదు, ఒక రాయి వచ్చింది. చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడింది. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారము ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటా దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేది. అంటే ఈ చేతి సహాయం లేనటువంటి రాయి ఎక్కడి నుంచో ఒక రాయి రెప్పున వచ్చి, లైట్ తీసేసారా కావాలని? ఆగిపోయిందా?
సరే సరే చూడండి, మీకు అది కన్వీనెంట్గా ఉంటే దాంట్లో ఉంచేయండి. అలా కనబడుతుంది కదమ్మా అందరికి ఇది. ఆ లైట్ వలన ఏమైనా ఇబ్బంది ఉంటే కొన్ని తీసేయండి అంతా. ఈ రాయి ఏం చేసిందంటే వచ్చి ఈ ప్రతిమలంతటినీ కూడా ఏం చేసిందంటే దంచి పొడి చేసేసి ఇదంతా పొడి పొడి అయిపోయింది. పెద్ద గాలి వచ్చింది, ఎగిరిపోయింది. ఈ రాయి నెమ్మదిగా సర్వభూతలమంతా పెద్దదైంది. ఇది రాజుకు వచ్చినటువంటి కళ ఇది. అప్పుడు దాని భావం ఏంటి? అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట 36వ వచనం నుండి, ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయ్యింది. రావడమేమో చిన్న రాయి వచ్చింది, ఆ ప్రతిమను విరగొట్టిన తర్వాత రాయి ఏమైందట? పెద్ద పర్వతం లాగా అయిపోయింది. సర్వభూతలమంతా మహాపర్వతం అయ్యింది. తాము కనిన కళ ఇదే. గుర్తొచ్చుండదా నెబుకద్నెజరుకి? అదే అవును అనుకుని ఉంటాడు అనమాట. అంత చక్కగా దానియేలు కళని ఆయనకి వివరించాడు. దాని భావమును రాజు సముఖమును మేము తెలియజెప్పేదాము. అంటే ఇప్పుడు కళ సరిగా చెప్తే ముందు ఏమడిగాడు? జ్ఞానుల్ని మీరు కళ చెప్పండి, అప్పుడు మీకు కళ అర్థం చెప్పగలిగే సామర్థ్యం ఉందని నేను నమ్ముతాను అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత రాజా, పరలోకముందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. అంటే నెబుకద్నెజరు రాజుకి దేవుడు ఏమేమి అనుగ్రహించాడట? రాజ్యాన్ని, అధికారాన్ని, బలాన్ని, ఘనతని అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. అయితే మనుషులు నివసించు ప్రతి స్థలమందు మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పాడు. తామే ఆ బంగారు శిరస్సు. అంటే ఇప్పుడు ఈ బంగారు శిరస్సు అనేది ఎవరికి సూచనగా చెప్పబడింది? బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు, లేదా ఆయన రాజ్యానికి సూచనగా ఉంది. అంటే ఈ శిరస్సు దేనికి పోలిక? బబులోను సామ్రాజ్యానికి పోలిక అన్నమాట. అంటే ప్రపంచాన్ని అప్పుడున్న ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించినటువంటి దేశాల్లో మొట్టమొదటిది బబులోను దేశం. ఈ బబులోను దేశం లేకపోతే ఈ బబులోను రాజులు అనేటటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాలంటే అది చాలాసేపు అది పడుతుంది. అందుకోసం నేను దాన్ని ఎక్కువసేపు వివరించట్లేదు. క్రీస్తు శకం లేదా క్రీస్తుకు పూర్వం 606లో వాడు ప్రపంచ శక్తిగా ఎదిగారు. అంటే అసలు మొట్టమొదటి ఎక్కడ ఉండదు ఈ బబులోను అనేటటువంటి మాట మనం ఆలోచిస్తే, బాబేలు గోపురం కట్టడం చూస్తాం కదా మనం. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని కట్టారు కదా. అక్కడ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని గెలిచి ఎల్లాసరు, అమరాబేలు అనేటటువంటి రాజులు ఆదికాండం 14వ అధ్యాయంలో మనం సుధమ చుట్టూ ఉన్న దేశాలని జయించి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళని మనం చూస్తాం అన్నమాట. వాళ్ళలో ఒకడు వీళ్ళ సంతతికి సంబంధించినటువంటి వాడు. ఆధునిక రాజ్యంలో మనం వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం చూస్తే బెరోదా కొల్గాను అని, లేకపోతే ఎవిల్మెరోదు అనేటటువంటి వ్యక్తి, నెబుకద్నెజరు అనేటటువంటి వ్యక్తి దీనికి రాజులుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. చివరి రాజు ఎవరంటే బెల్షస్సర్. ఈ రాజ్యానికి చివరి రాజు ఎవరంటే బెల్షస్సర్. కాబట్టి బబులోను దేశం అనేటటువంటి చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి దేశం. కల్దీయులు నివసించేటటువంటి ప్రాంతం అని మనం అబ్రహాం కాలంలో చెప్తాం కదా. ఆ ప్రాంతం అంతా కూడా ఈ బబులోను దేశం అన్నమాట. అదే ఆ ప్రాంతం అంతా కూడా. అప్పుడు సిరియా భాష మాట్లాడేవాడు వీళ్ళు. ఏ భాష మాట్లాడేవారు వీళ్ళు? సిరియా భాషను మాట్లాడేవాడు. సో ఇది బబులోను రాజ్యానికి సంబంధించి. అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు 5 ఉన్నాయి ఇప్పటికి చరిత్రలో. అందులో మొట్టమొదటిది ఐగుప్తు దేశం. ఐగుప్తు కాలంలో కూడా, అంటే యోసేపు ఐగుప్తు దేశపు అధిపతిగా ఉన్న కాలంలో వాళ్ళు ప్రపంచం అంతటిని కూడా పరిపాలించారు. ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించినటువంటి దేశాల్లో మొట్టమొదటిది ఏదంటే బబులోను దేశం. బబులోను దేశం ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది. ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించడానికి ఈ రాజు యొక్క శక్తి కారణం దేవుడు అప్పగించాడు. అయింది దేవుడు అప్పగించాడు. దేవుడు ఆ రాజుకి ప్రపంచం అంతటిని కూడా అప్పగించాడు. అది దానియేలు ఆ కళలో చెప్తున్నటువంటి, లేకపోతే రాజు చూసినటువంటి దానికి సంబంధించినటువంటి కళను ఆయన చెప్తున్నటువంటి కళ దాని భావం. అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మనం సరిగా గ్రహించాల్సింది ఏంటంటే, బైబిల్ దేవుని గ్రంథం అనడానికి, బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుడు చెప్పాడు అనడానికి రుజువు ఏంటంటే, ఈ కాలంలోనే తర్వాత ఎవరు పరిపాలిస్తారు, తర్వాత ఎవరు పరిపాలిస్తారు, తర్వాత ఎవరు పరిపాలిస్తారు
అప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు ముందుగానే ప్రవచించబడింది. ఎవరికి సాధ్యం? తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం ఎవరికైనా అవుతుందండి? ఇప్పుడు ఎవరైనా కరెక్ట్గా చెప్పగలుగుతున్నారా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వస్తుందని? ఎవరి వల్ల కాదు. అంటే దేవుడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అంటే రుజువు ఏంటంటే ఇక్కడ ప్రవచించబడినటువంటి ఈ చరిత్ర. ఇప్పుడు ఈయన కాలంలో కాదండి ఇవన్నీ చెప్పింది. ఈయన కాలంలోనే ఈయన పరిపాలన ఎలా ఉంటుంది, ఈయన తర్వాత ఎవరు వస్తారు, ఈయన తర్వాత ఎవరు వస్తారు, ఈయన తర్వాత ఎవరు వస్తారు అనే సంగతుల్ని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి బబులోను దేశపు రాజుని దేవుడు అపాయింట్ చేశాడు. మనం దానియేలు గ్రంథాన్ని ముందుకు చదువుకుంటూ వెళ్తే బబులోను రాజు దీన్ని గ్రహించిన తర్వాత కూడా నేనే నా శక్తి వల్లనే ఈ రాజ్యాన్ని జయించాను అన్నప్పుడు పశువులతో కూడా గడ్డిని వేసేటటువంటి స్థితిని ఆ రాజుకి దేవుడు ఇచ్చాడు. అంటే రాజ్యాన్ని దేవుడే ఇస్తాడు, దాన్ని సరిగా పరిపాలించకపోతే ఏం చేస్తాడు? ఆయనే దాన్ని కూల్చేస్తాడు. ఇది మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దగ్గర నుంచి జరుగుతున్నటువంటి. కాబట్టి బబులోను రాజు గురించి చెప్పాడు. ఆ శిరస్సు మేలిమి బంగారం ఎవరట? బబులోను రాజు, బబులోను సామ్రాజ్యం. ఈ కళ్ళలో ఉన్నటువంటి ఆ మేలిమి బంగారం ఎవరంటే బబులోను సామ్రాజ్యం. అప్పుడు దానియేలు ఏమంటాడంటే మీ తర్వాత అంటే ఈ బబులోను రాజు తర్వాత తమరి కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది. తమరి కంటే తక్కువైన రాజ్యం అంటే బంగారం కంటే ఏది తక్కువ? వెండి తక్కువ. కాబట్టి తమరి కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది అని చెప్పాడు. ఆ కళలో ఆయన చూసింది ఏంటంటే భుజములు చాది, లేకపోతే రొమ్ము, భుజములు ఏంటంట వెండి. అందుకు అన్నాడు అనమాట తమరి కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది అని చెప్పేసి. ఈ తక్కువైన రాజ్యం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే బబులోనీయులు అంటే బబులోనీయుల్ని మాదీయులు పారసీకులు అనేటటువంటి ఇద్దరు రాజులు లేకపోతే ఈ రెండు రాజ్యాలు కలిసి వాళ్ళ మీద యుద్ధం చేసి జయించారన్నమాట. మాదీయుల రాజ్యం గురించి పారసీక రాజ్యం గురించి మనం ఎస్తేరు గ్రంథంలోను, దానియేలు గ్రంథంలోను, ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో మనం చూస్తాం. మాదీయుల రాజు పేరు ఏంటంటే దర్యావేషు. విన్నారా అప్పుడు ఎప్పుడైనా? దర్యావేషు అనే రాజు, కోరేషు అనే రాజు, అర్తాహశస్త అనేటటువంటి రాజు, ఇలాంటి రాజులందరూ కూడా అహశ్వరోషు అనేటటువంటి రాజు, వీళ్ళందరూ కూడా ఈ మాది పారసీకుల రాజు. దీని తర్వాత ఈ రాజ్యం వచ్చింది. మనం ఇక్కడే ఉన్నాం. మన టైం ఏంటంటే మనం ఆలోచించే దాని టైం ఏంటంటే ఇక్కడే. దీని తర్వాత జరగబోయే సంఘటనని చెప్పాడు. ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే బబులోను రాజు పరిపాలన అనంతరం బబులోను రాజ్యం మీదకి అంటే ఇంకో రాజు వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన వేరే చోట ఎక్కడో నివసిస్తూ ఆయన కుమారుడికి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. బెల్షాజరు అనేటటువంటి ఆయనకి అప్పగించాడు. ఆ బెల్షాజర్ అనే రాజు ఏం చేశాడు? అతని పరిపాలనకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉండేటటువంటి రాజులందరినీ కూడా పిలిపించి, మనం 5వ అధ్యాయంలో అది చదువుతాం, తర్వాత అది కూడా చదువుతాం. ప్రపంచంలో ఉండేటటువంటి రాజులందరినీ పిలిపించి విందు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేశాడంటే ఎవరైనా వెరైటీ ఫుడ్ పెడదాం అనుకుంటారండి, ఎవరో పెట్టినటువంటి భోజనం పెడదాం అనుకుంటారు, మంచి మంచి వాటిల్లో ఇవ్వాలని అనుకుంటారు. మనం కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి కొత్త కప్పుల్లో ఇస్తాం కాఫీ. మన ఇంట్లో ఉండేటటువంటి బెస్ట్ క్లాసుల్లో వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం. అలాగా ఏదో ఒక వెరైటీగా అంటే ప్రపంచంలో ఏ రాజు చేయనటువంటి పని చేద్దామని అనుకున్నాడో ఏమో ఆయన ఏం చేశాడు అని అంటే మనం మొదటి అధ్యాయంలో చదివాం. బబులోను రాజు ఏం చేశాడు? దానియేలుని ఆయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరకు తీసుకొచ్చేటప్పుడు మందిరపు ఉపకరణాలన్నింటినీ కూడా పట్టుకొచ్చాడు. ఆయన తన దేవతాలయం బొక్కసంలో ఉంచాడు అని చెప్పి మనం మొదటి అధ్యాయంలో చదివాం. ఆ ఉపకరణాలన్నింటినీ కూడా తీసి ఆ ఉపకరణాలు తయారు చేయబడింది ఎందుకు? యెహోవా దేవుని యొక్క మందిరంలో సేవ చేయడం కోసం. ఆ ఉపకరణాలన్నింటినీ పట్టుకొచ్చి దాంట్లో ద్రాక్షరసం పోసి విందు అంటే అక్కడికి వచ్చినటువంటి రాజులందరికీ కూడా దాన్ని ద్రాక్షరసం పోసి వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు దేవుడు గోడ మీద ఒక రాత రాయించాడు పెర్షియన్ లాంగ్వేజ్. ఏమని? మెనే టేకే ఫాస్టింగ్ అని. అంటే దేవుడు నిన్ను లెక్క చూసినప్పుడు నీ క్రియలు ఏమైనాయి అని అంటే ఆయన చేత నువ్వు శిక్షించబడటానికి కారణమైంది, ఇక నువ్వు ఉండవు అని చెప్పేసి ఒక రాత గోడ మీద ఒక చెయ్యి వచ్చి ఇలా రాసేసి వెళ్ళిపోయింది అనమాట. వేలు ఇలా వచ్చి రాసేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ రాత్రే మాదీయుడైనటువంటి దర్యావేషు బెల్షాజర్ అనే రాజును చంపేసి మాదీయ పారసీకుల రాజ్యంగా దాన్ని మార్చేసి. అంటే దేవుడు ప్రపంచాన్ని ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఆయన చెప్పిన వ్యక్తి రాజు అవుతున్నాడు, ఆయనకి ఇష్టం లేని వ్యక్తి రాజుగా ఉండకుండా పోతున్నాడు. కాబట్టి మనకి ఏం కనపడుతుంది? దానియేలు గ్రంథం చదువుతూ ఉంటే
దేవుడే ఈ ప్రపంచం మీద సార్వభౌమాధికారి. సార్వభౌమాధికారం అనేటటువంటిది ఎవరిది? దేవుడిదే. మనుషులు రాజులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆయన చేత అపాయింట్ చేయబడిన వాళ్ళే తప్ప అసలు సర్వాధికారం ఎవరిది అని అంటే సావరానిటీ అంటారు. సార్వభౌమాధికారం అనే మాటని ఇంగ్లీష్లో ఏమంటారంటే సావరానిటీ అంటారు. అది ఎవరిది అని అంటే చక్రవర్తి ఎవరంటే దేవుడే. వీళ్ళందరూ కూడా ఆయన చేత పరిపాలించబడి ఆయన చేత వాడబడేటటువంటి సామంత రాజు. కాబట్టి ఆయన తర్వాత మాదీలు పారసీకులు అనేటటువంటి వారి పరిపాలనకు వచ్చారు. 536 క్రీస్తు పూర్వం 536. ఇదేమో 606లో జరిగిన సంఘటన, ఇదేమో 536లో ఉంటారు. మీరు ఏదైనా పుస్తకాలు చదవండి, వాటికి సంబంధించినటువంటి మాదీలు పారసీకులు అనేటటువంటి వారు ఉన్నారు. ఇండియా అప్పుడే ఉందండి. ఎప్పుడుంది ఇండియా అంటే? ఇప్పుడున్న సరిహద్దులు కలిగిన భూభాగం కాదు. భరతఖండం అన్నారు దీనికి. అంటే అప్పుడు బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఇంకా చాలా దేశాలు, ఈ సరిహద్దులు కాదు అవి, చాలా వాటితో కూడినటువంటి దేశం ఉండేది. హిందూ దేశం అని పిలిచేవారు. అంటే ఆసియా ఖండంలో ఉండేటటువంటి మెజారిటీ భాగాన్ని అలాగనే పిలిచేవారు. తర్వాత ఏమైందంటే దేశాలుగా పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని, నేపాల్ అని, మయన్మార్ అని ఇలాగ రకరకాల దేశాలుగా, బర్మా అని ఇలాగా వేరు వేరు ప్రాంతాలుగా విడిపోయింది అలాగనమాట. కాబట్టి మాదీయుల అంటే ఈ పారసీకుల రాజు అయినటువంటి మాదీయుల పారసీకుల రాజుల కాలంలోనే 127 సంస్థానాలు వీళ్ళకి ఉన్నాయి. మనం ఎస్తేరు గ్రంథం చదివితే కూషు మొదలుకొని హిందూ దేశం వరకు ఎన్ని సంస్థానాలను పరిపాలించాడంటే ఆయన 127 సంస్థానాల్ని అహష్వరోషు పరిపాలించాడు అనే మాటని మనం చదువుతాం. బబులోన్ కాలంలోనే ఉంది భరతఖండం అనేటటువంటిది. ఇండియాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బబులోన్ కాలంలోనే ఉన్నాయి. వీళ్ళ అలవాట్లే ఇప్పుడు మన దేశంలో చాలా వరకు ఉన్నాయి. సూర్యారాధన చేస్తారు వీళ్ళు, జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారు వీళ్ళు, న్యూమరాలజీని నమ్ముతారు వీళ్ళు. వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ఇంచుమించు హిందూ మతానికి సంబంధించినటువంటి ఆ గ్రంథాలే, ఆ విధానాలే ఇప్పుడు కూడా కొనసాగుతాయి. విగ్రహారాధన విషయంలో కానీ అన్నింటిలో కూడా బబులోనీయులు వేటిని నమ్మేవాళ్ళు ఇంచుమించు ఇప్పుడు మన దేశంలో ఉండేటటువంటి వేదాల్లో, ఉపనిషత్తుల్లో, లేకపోతే రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి చాలా ఆనవాళ్ళు వాటికి సంబంధించింది. వాళ్ళ కల్చరే. వీళ్ళు నమ్మే దేవతలు, దేవుళ్ళు కూడా ఇంచుమించు అదే. తర్వాత మాదీయులు, పారసీకులు అనే వాళ్ళు వచ్చారు. వీళ్ళ తర్వాత క్రీస్తు పూర్వం 330లో లేకపోతే 333 అంటారు, 330, 333 సుమారు అన్ని కూడా ఇంచుమించు చెప్పేటటువంటి మెంబర్స్. అప్పుడు వీళ్ళని గ్రీకులు జయించారు. గ్రీకుల రాజు ఎవరో అలెగ్జాండర్, మహా అలెగ్జాండర్ అంటారు ఆయన్ని, అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. ఆ మహా అలెగ్జాండర్ నాయకత్వంలో వాళ్ళు గెలిచారు. అందుకే వీళ్ళ తర్వాత వీళ్ళకంటే తక్కువైన రాజ్యం అన్నారు. వెండి కంటే ఎక్కువ, తక్కువ అంటే ఇత్తడే తక్కువ, వెండి కంటే తక్కువ. కాబట్టి వీళ్ళకంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది అని చెప్పారు. చాలా తక్కువ కాలం పరిపాలించాడు ఈయన. గ్రీకు రాజ్యం అనేటటువంటిది గ్రీకుల రాజ్యం, కానీ ఎక్కువ ప్రభావాన్ని ప్రపంచం మీద వాళ్ళు చూపించారు. తక్కువ కాలం అయినప్పటికీ కూడా ఎక్కువ ప్రభావాన్ని వాళ్ళు చూపారు. ఎలా అంటే వీళ్ళ కాలంలో గ్రీకు అనేటటువంటిది, లేకపోతే గ్రీకు భాష అనేటటువంటిది ప్రపంచ భాషగా చలామణి అయింది. మరలా ఇంగ్లీష్ భాష వచ్చేంత వరకు కూడా ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ చరిత్ర ఏ పుస్తకాల్లో ఏ భాషలో రాయబడింది అని అంటే గ్రీకు భాషలోనే రాయబడింది. విద్యావంతులను ఎవరిని పిలిచేవారు ఆ కాలంలో అంటే గ్రీకు భాష మాట్లాడేవాళ్ళని, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు విద్యావంతులని పిలిచేవారు. అందుకే కొత్త నిబంధన అంతా కూడా ఏ భాషలో రాయబడింది? గ్రీకు భాషలోనే రాయబడింది. అప్పటికి బాగా చలామణి అవుతున్నటువంటి, అంటే రోమీలు పరిపాలనకు వచ్చాక కూడా గ్రీకు భాష ఇంకా చలామణిలో ఉంది. గ్రీకు భాష అప్పటికి కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి వీళ్ళ మొదటి రాజు ఎవరనంటే అలెగ్జాండర్. ఈయన గురించి కూడా బైబిల్లో ఉంది. మనం దానియేలు గ్రంథంలో చదివితే ఈ రాజ్యాన్ని పోలినటువంటి, అంటే ఒక ఈ స్టాట్యూ రూపంలో ఒక కళ ఉంది, మరలా జంతువుల రూపంలో కొన్ని కళలు వచ్చినాయి. వాటి అర్థం చెప్పేటప్పుడు కూడా ఈ 4 రాజ్యాలే ఉన్నాయి అక్కడ కూడా. అప్పుడు ఒక మేకపోతు కాళ్ళు నేల కానకుండా పరిగెడుతుందటండి. కాళ్ళు నేల కాల్చినంత స్పీడ్గా పరిగెడతాం. దాని తల భాగంలో లేకపోతే నుదురు భాగంలో ఒక కొమ్ము మొలిచింది. ఆ కొమ్ము గ్రీకుల మొదటి రాజును సూచిస్తుంది అనే మాట మనం ఈ దానియేలు గ్రంథంలో చదువుతాం. దాని తర్వాత చదువుతాం. అది 8-9 అధ్యాయాలకు వెళ్ళినప్పటికీ అది మనం చదువుతాం. ఆయనే ఎవరు అని అంటే మహా అలెగ్జాండర్.
ఆ గొర్రెపోతు ఎంత, ఆ మేకపోతు ఎంత ఫాస్ట్గా పరిగెట్టిందో అంత ఫాస్ట్గానే ఆయన ప్రపంచాన్ని జయించాడు. తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే అన్ని ప్రాంతాలని ఆయన జయించాడు. ఈయన మరణానంతరం ఈ దేశం 4 భాగాలు అయిపోయిందండి. ఈ గ్రీక్ సామ్రాజ్యం 4 భాగాలు అయిపోయింది. 9 సైన్యాధిపతులు ఉండేవారు ఆయనకి. ఆ 4 భాగాలుగా రాజ్యాన్ని విభాగించుకున్నారు. అది కూడా ఉంది బైబిల్లో. వాళ్ళు ఇతనుకున్నంత బలం గలవారు కాదు కాబట్టి ఆ రాజ్యం 4 భాగాలు అవుతుంది అని చెప్పాడు. చూడండి ఎంత వండర్ఫుల్ గా బైబిల్ రాయబడింది. ఈ రాజు కాలంలోనే, ఈయన కాలంలోనే తర్వాత ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారని, ఆయన తర్వాత ఎవరు పరిపాలిస్తారని, ఈ రాజ్యంలో జరిగే సంగతులు ఏంటని, ఈ తర్వాత ఎవరు వస్తారని, ఆ కాలంలో దేవుడు ఏం చేస్తారని, ఇలా అన్ని కూడా ప్రవచించబడింది. అందుకు నేను అన్నది బైబిల్ అంటే ఈ ప్రపంచ చరిత్రను మనకు స్పష్టంగా చెప్పేటటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చేటటువంటి ఒక గ్రంథం. ఊరికే ఏదో అంటే మనుషులు తలకింద పెట్టుకోవడానికో లేకపోతే మన ఇంట్లో ఉంటే పుణ్యమనో సింబాలిక్ గా ఇవ్వలేదు దేవుడు మనకి. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి చేత్తో పట్టుకునేటటువంటి అలా సింబాలిక్ గా దాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఈ రాజుకాలం తర్వాత అంటే 4 భాగాలు అయిపోయింది రాజ్యం. దీని తర్వాత నలుగురు వాళ్ళు 4 భాగాల్ని పనిచేస్తున్నారు. అవేంటి అని అంటే సిరియా. ఆ 4 భాగాలు ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కడైనా రాసుకోండి. ఐగుప్తు ప్రాంతాన్ని ఒక ఆయన తీసేసుకున్నాడు. ఆయన పేరు ఏంటంటే టోలమీ అనేటటువంటి వ్యక్తి ఐగుప్తు ప్రాంతాన్ని, అంటే ఈయన తర్వాత అలెగ్జాండర్ యొక్క రాజ్యం ఏమైపోయిందని అంటే ఐగుప్తు ప్రాంతం ఒకళ్ళు, సిరియా ప్రాంతం ఒకళ్ళు, మాసిడోనియా ప్రాంతం ఒకళ్ళు, చిన్నాసియా ప్రాంతాన్ని ఒకడు 4 భాగాలుగా విభాగించేసుకున్నారు. ఈ 4 భాగాలను పరిపాలించిన వాళ్ళు ఎవరంటే ఐగుప్తుని టోలమీ అని ఆయన పరిపాలించాడు. సెల్యూకస్ అనే ఆయన సిరియా ప్రాంతాన్ని పరిపాలించాడు. కిసండర్ అని కూడా అంటారు. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కటి ఒక్కోలాగా ప్రొనౌన్స్ చేస్తారు. కిసండర్ అనేటటువంటి రాజు మాసిడోనియా ప్రాంతాన్ని పరిపాలించాడు. లిసిమాకు అనే రాజు చిన్నాసియా ప్రాంతాన్ని పరిపాలించాడు. చిన్నాసియా అంటే తెలుసు కదా, ఎఫెసు పట్టణం ఉన్న ఆ ప్రాంతం. ఇప్పుడు ఆసియా ఖండం కాదండి, ఏషియా మైనర్ అనేది వేరు. ఎఫెసి, ట్రోయా ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా బైబిల్లో మనం చూస్తాం, అవి చిన్న ఆసియా ప్రాంతాలు. మాసిడోనియా అంటే ఫిలిప్పి, తెస్సలోనికయ, ఈ ప్రాంతాలన్నీ కూడా దేనికి సంబంధించినవి? మాసిడోనియా. ఐగుప్తు దేశం మనకు తెలుసు. సిరియా అంటే పౌలు సొంతూరేది, తార్సు, కిలికియా, ఇవన్నీ కూడా ఏ ప్రాంతాలు? సిరియా ప్రాంతం అన్నమాట. సిరియా మ్యాప్ లో మనం చూస్తే ఈయన తర్వాత వీళ్ళు 4 భాగాలుగా ఆ రాజ్యాన్ని విభాగించేసుకున్నారు. ఒక్కటిగా లేరు కాబట్టి 4 భాగాలుగా ఉన్నారు కాబట్టి రోమీలకి అది ఎంతో సులువైంది వాళ్ళని జయించడం. వాళ్ళ తర్వాత ఒక అద్భుతమైన శక్తిగా రోమా రాజ్యం వచ్చింది. అంటే ఈ రోమీలకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఐరన్ హ్యాండ్ అంటారు అన్నమాట. వీళ్ళు ఇతరుల మీద ప్రయోగించేటటువంటి వాళ్ళ విధానాన్ని, అంటే ఇనుము ఎంత బలంగా పొడి చేసేస్తుందో నలగొట్టి అంత బలంగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే వీళ్ళ దగ్గర జాలి, కనికరం ఇలాంటివి ఏమి లేవు. సైనిక శక్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు వాళ్ళ పరిపాలన అంతా ఏంటంటే అణిచేయటమే, వాళ్ళ శక్తి చేత, వాళ్ళ బలం చేత అణిచేయటమే. అలాంటి రాజులు వీళ్ళు. అయితే రాజ్యాధికారం, రాజ్యకాంక్ష అనేటటువంటి బాగా ఎక్కువ వీళ్ళకి. ఒకసారి పీఠం ఎక్కిన ఆయన ఇక దిగడం, ఆయన మరణం తప్ప ఇక ఆయన మళ్ళీ దిగే ఆలోచన లేదన్నమాట. అలాంటి వ్యక్తులు ఇంత కఠినమైనటువంటి రాజులు కాబట్టి ఈ రాజుల కాలంలో ఒక నానుడి వచ్చింది. అది ఏంటంటే నిర్దయులు అనే మాట, అనురాగరహితులు అనే మాట. అంటే వాళ్ళ సింహాసనానికి అడ్డొస్తున్నాడంటే కన్న కొడుకునైనా కన్న కూతురునైనా లేకపోతే ఎవరినైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అలాంటి కఠినాతి కఠినమైనటువంటి మనుషులు
ఈ రోమారాజు ఈ రాజ్యం వస్తుంది అని చెప్పాడు. దీని తర్వాత క్రీస్తు పూర్వం 27 ఆ టైంలో రోమీలు పరిపాలించారు. రోమీలు ప్రపంచ శక్తిగా ఉన్నారు. రోమీల తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, కానీ బ్రిటిషర్స్ ఏంటంటే 3 వంతులు మాత్రమే జయించారు అని చెప్తారు. ప్రపంచాన్ని అంతటినీ వాళ్ళు పరిపాలించారు, 3 భాగాలనే వాళ్ళు పరిపాలించారు. కాబట్టి రోమా సామ్రాజ్యం. అసలు ఈ కళ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అని అంటే, ఈ కళని దానియేలుకి ఎందుకు బయలుపరిచాడు దేవుడు అని అంటే, ప్రపంచంలో ఉండేటటువంటి ఆ రాజులందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారని, దేవుని ఆధీనంలో ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు చెప్పినటువంటి ఒక మాటను మనం చదివితే అప్పుడు ఏం అర్థమైంది కళ వలన అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. అంటే దానియేలు చెప్పినటువంటి కళ వలన ఏం గ్రహించాడు ఆ రాజు, అది మనం ఆలోచిస్తాం. 3వ అధ్యాయంలో ఇరవై 29వ వచనాన్ని మనం చదివితే, మూడో అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే, ఒక శాసనం చేశాడు రాజు. ఏమని? కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో గాని, ఏ రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబెద్నెగో అనువారి దేవుని ఎవడో దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు పెంట కుప్పగా ఉండును అని. 2వ అధ్యాయంలో కళ భావం చెప్పిన వెంటనే రాజు ఏమంటున్నాడంటే, 46వ వచనం నుండి మనం చదివితే, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపంలో అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో కళను బయలుపరిచాడో అది సఫలీకృతం అయిందండి, లేకపోతే పక్కదోవ పట్టిందా? కొన్నిసార్లు ఏదో ఒక దానికోసం చేసేటటువంటి కార్యక్రమం ఏమవుతుందంటే అసలు కాకుండా వేరే వ్యక్తులు హైలైట్ అవ్వటమో, లేకపోతే వేరే పరిస్థితులకు దారి తీయటమో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అలా జరిగిందా అంటున్నాను నేను. అలా జరగలేదు. దేవుడు ఏ ఉద్దేశంతో కళను బయలుపరిచాడో అది ఆ రాజు గ్రహించాడు. అంటే అన్య రాజుల పైన దేవుడు అధికారి అనే సంగతి గుర్తించాడు. చెరలో ఉన్నటువంటి బబులోను చెరలో ఉన్నటువంటి యూదుల్లో విశ్వాసులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని హైలైట్ చేస్తున్నాడు, వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు చేసే మంచి పనులను బట్టి రేపు యూదుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నెమ్మదిగా దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగా ఈ రోమారాజ్యం దేనికి పోలికగా ఉందట? మోకాళ్ళు, పాదాలు, కొంత మట్టుకు ఇనుము, కొంత మట్టుకు మట్టి. ఇప్పుడు ఇనుము మట్టి కలిసింది అనుకోండి, ఏది బలమైంది? ఏమండి? ఇనుము మట్టి కలిసినప్పుడు ఇనుము బలమైందా, మట్టి బలమైందా? ఇనుమును మట్టి తినేస్తుందా, మట్టి ఇనుమును తినేస్తుందా? అప్పుడు ఇనుము బలవంతం ఏమైపోతానంటే మట్టి ఉన్నందుకు. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్స్ దగ్గర లేకపోతే స్టేషన్ బయట కొన్ని ప్రాంతాల్లో చూస్తాం, పెద్ద పెద్ద ఐరన్ పట్టాల కోసం ఉపయోగించి అది తీసుకెళ్లి బయట పడేస్తారు. చాలా కాలం దాన్ని అంటుకోరు. నెమ్మదిగా భూమిలో కప్పడిపోయి ఏమవుద్ది? రస్ట్ పట్టేసి పీలికలు అయిపోయి ఒకరోజు ఆ ఇనుమంతా భూమిలో కలిసిపోతుంది. అలాగే ఈ రాజ్యం అంట బలమైందే, ఎంతమందినైనా ఎదిరించగలిగిన వాళ్ళే, కానీ వాళ్ళలో అంతర్కలహాలు ఉంటాయి. అంతర్కలహాలు ఉంటే ఏమవుతాయి? ఎక్కడైనా సరే, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, దేశంలోనైనా, రాష్ట్రాల్లోనైనా అనైక్యత, అంతర్కలహాలు అనేవి ఉన్నాయి అనుకోండి, అదేమైపోద్ది? క్రమక్రమంగా ఏమైపోద్ది? నిర్వీర్యం అయిపోద్ది. కాబట్టి ఇక్కడ అంతర్కలహాలు ఉంటాయి కాబట్టి ఒకరికొకరికి పడదు. కాబట్టి ఇది ఎంత బలం గలదైనప్పటికీ కూడా అక్కడ నిలబడేటటువంటి అవకాశం లేదు అని చెప్పి. కాబట్టి వీళ్ళ బలహీనతే
శత్రు రాజ్యాలు వీళ్ళు జయించడానికి కారణమైంది. అంటే క్రీస్తు శకం 125 లేకపోతే 150 తర్వాత అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉండే రాజ్యాలు వచ్చి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కళ్ళు హస్తగతం చేసుకున్నారు. మందాలులని, గాతులని, ఇలాగ అనేకమైనటువంటి జాతులు ఇలాగ వచ్చి హస్తగతం చేసుకున్నారు. రోమరాజ్యం నెమ్మదిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే దేవుడు కూడా చెప్పాడు, ఆ రాజ్యం మీకు ఉండదు, ఆ రాజ్యాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పాడు. కాబట్టి రోమరాజ్యం కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది అక్కడ మనం ఈ కథ చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానియేలు ద్వారా యూదులకు కానీ లేకపోతే ఆ ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజులకు కానీ చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అదే ఈ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాజ్యం. ఈ రాయి వచ్చి ఇంత గొప్ప బ్రహ్మాండమైనటువంటి ప్రతిమనంతా కూడా ఏం చేసిందట, దంచి పొడి చేసేసింది. అది పొడి చేసేయడాన్ని బట్టి ఈ రాయి పెద్దదైంది, ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయింది. అప్పుడు ఈ రాజ్యాల గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో, రోమారాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. యేసు ప్రభు ఏ కాలంలో పనిచేశారు? దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ఏ కాలంలో పనిచేశారు? రోమారాజుల కాలంలో. ఈ రాజుల కాలంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ రాజ్యం స్థాపించబడుతుంది. ఇప్పుడు ఈ రాజుల కాలంలో అనే మాట దానియేలు ద్వారా దేవుడు చెప్తే, ఇప్పటికీ ఇంకా చాలా మంది ఏమన్నారు తెలుసండి, రాజ్యం రాబోతుంది అంటారు. ఇంత పెద్ద చరిత్ర చెప్పింది ఎందుకు దేవుడు? రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తానో చెప్పడానికినా? అంటే రోమరాజుల కాలంలో ఈ కథ ప్రకారం దేవుడు రాజ్యాన్ని స్థాపించి ఉంటాడా? అన్ని నెరవేరినాయి. ఆయన చెప్పినట్టుగానే మాదీయులు పారసీకులు పరిపాలించారు, ఆయన చెప్పినట్టుగానే గ్రీకులు పరిపాలించారు, ఆయన చెప్పినట్టుగానే రోమీలు పరిపాలించారు. కానీ యేసుప్రభు మాత్రం రాలేదా? యేసుప్రభు మాత్రం పరిపాలించలేదా? యేసుప్రభు రాజ్యాన్ని అయితే స్థాపించలేదంటే స్థాపించారు. ఈ రాజ్యాలు లాంటివి కాదు. దానియేలు చెప్పిన మాట ఏంటంటే 45వ వచనం చూడండి ఒకసారి. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, లేకపోతే అంతకంటే పైన ఉన్న మాటలను మనం చదివితే 44వ వచనంలో ఏమన్నాడంటే, ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో? ఇనుము, మట్టిని పోలినటువంటి రాజ్యం ఏదైతే రోమ ప్రభుత్వం ఉందో ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించి మాట్లాడుతూ, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నటికీ నాశనం కలగదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ రాజుల కాలంలో దేవుడు స్థాపించును అన్నాడు. అంటే ఆ రాజుల కాలంలోనే స్థాపించబడి ఉంటుందా? ఇంకా మళ్ళీ యేసు ప్రభు పైకి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఆయన వచ్చి తీర్పు తీర్చిన తర్వాత వచ్చి స్థాపించబడతా? చాలా మంది ఏమంటున్నారంటే, రాబోతుంది రాజ్యం, యేసు రాజుగా వచ్చుతున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటారని పాటలు పాడుతున్నారు. లేదండి ఇప్పటికీ. అది అప్పుడైతే రైటే. ఈ పాట ఎప్పుడు రైటు? నెబుకద్నెజర్ కల్లా వచ్చినప్పుడు, మాదీయుల కాలంలోనో లేకపోతే గ్రీకుల కాలంలోనో ఎప్పుడో పాడుంటే కరెక్టే. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్యాన్ని స్థాపించిన తర్వాత కూడా ఇంకా రాజ్యం కోసం ఎదురు చూడటం అనేది మీనింగ్లెస్. అంటే అర్థరహితమైనటువంటి బోధ, ఆలోచన ఒకవేళ ఎవరైనా ఇప్పటికే చెబుతూ ఉంటే. కానీ 95% పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఇప్పటికీ ఇంకా రాజ్యం రాబోతుంది, యేసు ప్రభు రాజ్యం భూమి మీద లేదు అని చెప్తున్నారు. స్థాపించును, అది ఎలాంటి రాజ్యం అట? దానికి ఎన్నటికీ నాశనం కలుగదు. వీటన్నిటికీ నాశనం కలిగిందా? వీటికి నాశనం కలిగింది. ఇవన్నీ కూడా కొంతకాలమే ఉన్నాయి, కొంతకాలం తర్వాత నాశనం అయిపోయినాయి. కానీ దేవుడి రాజ్యం ఎలాంటిది? దానికి అన్నిటికీ నాశనం కలగదు. అది ఎంతవరకు ఉంటుందంట? అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యం అట దాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకే తప్ప మరి ఎవరికి చెందదు. మరి ఈ రాజ్యాలు, ఒకవేళ ఎవరైనా బబులోను దేశంలో పుట్టాడు అనుకోండి, అతని ప్రమేయం లేకుండానే అతను బబులోను పౌరుడు. ఒకవేళ ఎవరైనా మాదీ పారసీకుల కాలంలో పుట్టాడు అనుకోండి, అతని ప్రమేయం లేకుండా నా దేశ పౌరుడు.
ఒకవేళ ఎవరైనా గ్రీక్ దేశంలో పుట్టాడు అనుకోండి, ఆ దేశ ప్రమేయం లేకుండానే, ఆ వ్యక్తి ప్రమేయం లేకుండానే అందులో ఆయన పౌరుడు ఆటోమేటిక్. అలాగే రోమ ప్రభుత్వానికి సంబంధించి కూడా పౌలు సిరియాలో పుట్టాడు, లేదా కిలికియాలో ఉన్నటువంటి తార్సులో పుట్టాడు, రోమ పౌరసత్వం ఉంది ఆయనకి ఆటోమేటిక్. ఆయన ఒకసారి కొట్టినప్పుడు నేను రోమేయుడు నన్ను మీరు విచారించకుండా కొడతారా అనగానే ఆ సైన్యాధిపతి సహస్రాధిపతి గుడ్డలు జడ్డు మనకి, బాబాయ్ ఇదేంటి ఎంత తప్పు చేశామని. కాబట్టి ఇది అలాంటి పౌరసత్వం వస్తుంది. అలాగే క్రైస్తవ్యం కూడా అలాగే వస్తుంది కదా, పుట్టుకతోటి వస్తుందా? దేవుని రాజ్యంలో ప్రవేశించడం కూడా అలాగే ఉంటుందా? ఈ ఆలోచన మన దేశంలో చాలా మందికి ఉందండి. మన అమ్మ నాన్న క్రిస్టియన్స్ అయితే మనం ఆ ఇంట్లో పుడితే మనం కూడా ఎవరని, అది మన లెక్క, అది మన లెక్క. ఎవరి లెక్క కాదు? దేవుని లెక్క. అది ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతాడో, యేసుక్రీస్తు యొక్క రక్షణ సంకల్పాన్ని లేకపోతే దేవుని యొక్క దయా సంకల్పాన్ని ఎవరైతే అంగీకరిస్తాడో అప్పటి నుంచి ఆ వ్యక్తి ఆ రాజ్యాన్ని అంగీకరించినవాడు. అందుకే ఉన్నాడంటే అది మన ఇష్టం, ఆ రాజ్యంలో ప్రవేశించాలా లేదనేది ఎవరిష్టం? మన ఇష్టం. అందుకే ఉన్నాడంటే ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయనది కానీ అది యుగముల వరకు నిలుచుంది. అంటే ఈ సృష్టి ఉన్నంతకాలం అది ఉంటుంది. దాని తర్వాత శాశ్వతంగా దేవుడితో కూడా మనం ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇది రాజుకు వచ్చినటువంటి కళ. ఈ కళ భావం అయినటువంటి రాజు ఏం చేశాడు అని అంటే, దానియేలు చెప్పినటువంటి దేవుడే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అనే సంగతి ఆయనకి అర్థం. దానియేలుకి అర్థమై ఉంటుందండి. దానియేలుకి అర్థమయ్యే ఈ కళభావం చెప్పగలిగాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి యూదులకు అర్థమై ఉంటుందా? అర్థమై ఉంటుంది. అందుకే దేవుడు అన్నట్టుగా 70 సంవత్సరాలు వెళ్ళి చెరలో ఉంచిన తర్వాత 70 సంవత్సరాల అనంతరం వాడు దేవుడికి ప్రార్థన చేశాడు, ఆయన మమ్మల్ని విడుదల చేయాలి, మేము మారు మనసు పొందాం, మమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ యెరూషలేములో ఉంచు అని చెప్పేసి వాడు దేవుడిని వేడుకున్నాడు. ఇది కళ, అది దాని భావం. ఇది రాజుకి దానియేలు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం. అంటే ఇది మనకి ఎప్పుడో సండే స్కూల్ కాలంలోనే వచ్చేయాలి. సండే స్కూల్ చెప్పేటప్పుడే సండే స్కూల్కి వెళ్ళి ఉంటే అప్పుడే నేర్చేసుకుంటాం. ఇప్పుడు నేర్చుకున్న వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది క్లియర్గా ఎప్పటికీ తెలియదు చాలా మందికి. అప్పుడున్నా ఇప్పుడు తెలియదు. ఏమై ఉంటుంది? అప్పుడున్నా ఇప్పుడు తెలియకపోవడానికి కారణం మర్చిపోవడము, ఎవరికి చెప్పకపోవడము. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే బైబిల్ని అంటే చరిత్రపరంగా లేదా ప్రవచనాలు బట్టి నెలవేర్పును బట్టి ఇది దేవుని గ్రంథం అని చెప్పడానికి ఎంతో ఉపయోగపడేటటువంటి పుస్తకం. మరి ఏ గ్రంథంలో ఇలాంటి మాటలు లేవు. బైబిల్ తప్ప ఇంకే గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు లేవు. ఎందుకంటే తర్వాత జరగబోయే సంగతులు ఎవరు ఎక్కడ చెప్పలా, చెప్పినట్టుగానే అవేమీ జరగలేదు. ఇవేమీ సాధారణమైనవి కాదు, ఒక కుటుంబంలో జరిగే కాదు, ఒక వ్యక్తికి జరిగే కాదు, ఈ ప్రపంచానికి ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు. కాబట్టి దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నటువంటి కోణంలో ఈ కళను బట్టి, ఈ కళ అర్థాన్ని దానియేలు చెప్పడాన్ని బట్టి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు ఎవరో బబులోను రాజుకి, అన్య రాజుకి అర్థమైంది. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు మరికొన్నిటిని మనం చదివినట్లయితే 4వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు ఇంత బయలుపరిచిన తర్వాత కూడా, దేవుడే అన్నింటినీ పరిపాలిస్తున్నాడని ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా రాజు అతిశయించాడు. నా బలం వల్లనే, నా శక్తి వల్లనే నేను ఇదంతటినీ కూడా చేస్తున్నానని. అప్పుడు ఆయన్ని పశువులు గడ్డి మేచినట్టుగా మేచేటట్టు దేవుడు వాటి మధ్యకి పంపాడు. కొంతకాలం బుద్ధి వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. 4వ అధ్యాయము 34వ వచనం నుండి, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, అంటే దేవుడి మీద అతిశయించడం అనేది ఎవరి బుద్ధి కాదు? మానవ బుద్ధి కదా. అతిశయించిన వాడు తిరిగి వెనక్కి రావడం అనేది మానవ బుద్ధి. దేవుడే గొప్పవాడు, నేను సామాన్యుడిని అనుకోవటం మానవ బుద్ధి. దేవుడి కంటే నేను గొప్పవాడు అనుకోవటం ఎక్కడ పంపించాడు? అలా అనుకున్నప్పుడు పశువుల మధ్యలోకి పంపాడు. కాబట్టి అది ఎవరి స్వభావం అనమాట? ఇప్పుడు దేవుడి కంటే నేను గొప్పవాడు అనుకున్న వ్యక్తి మానవుల మధ్యలో ఉండకూడదని ఆ నెబుకద్నెజరు రాజుని ఎక్కడికి పంపించాడు? పశువుల మధ్యకి పంపించాడు. కాబట్టి అతిశయించిన ఏ వ్యక్తి అయినా సరే అలాగా పతనం అయిపోతాడు, పైనుంచి కిందకి త్రోయబడతాడు. ఇదే మాటని మనం అందరం బాగా అపార్థం చేసుకోవడానికి కారణమైనటువంటి ఒక వచనం ఉంది యెషయా గ్రంథంలో. అంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి త్రోయబడితివి,
అని నెబుకద్నెజర్ రాజు గురించే ఆ యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాట అక్కడ రాయబడింది. అప్పుడు దాన్ని చాలా మంది ఏమన్నారంటే లూసిఫర్ పైనుంచి సాతాన్ని దేవుడు కిందకి తోసేసాడు అని చెప్పేసి. ఇది ఏమన్నా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏంటంటే పైనుంచి తోసేయడానికి దేవుడు. ఇప్పుడు ఆకాశం అనేదాన్ని ఎక్కడ రికగ్నైజ్ చేయగలం మనం? ఇప్పుడు పరలోకం అనేదాన్ని ఒక ప్లేస్ లాగా ఎక్కడ రికగ్నైజ్ చేయగలం? పైన అనే మాట ఎందుకు అన్నాడంటే దేవుడు ఉన్నతుడు, ఆయన ఉండే స్థలాన్ని పైన అన్నారు. అంతేనా? పర్టికులర్ ప్లేస్ని ఏమైనా రికగ్నైజ్ చేయటం ఉంటుందండి? అలాగే ఉండదు. కొన్ని ఆకాశం అనుకుంటే మరి ఈ అంతరిక్షం వెళ్ళే వాళ్ళకి ఎవరో వాళ్ళు కనపడాలిగా దేవుడు. పైన అయితే అలా కాదు, దేవుడు ఉండే చోటు అని అర్థం. అప్పుడు యేసు ప్రభు పైనుంచి పట్టణం చూశాను అనేటప్పటికి దీన్ని మ్యాచ్ చేసి దాన్ని తప్పుగా వ్యాఖ్యానించారు. యాక్చువల్గా ఆ మాట ఎవరి గురించి చెప్పబడిన మాట? అక్కడ లూసిఫర్ అనే మాట వీళ్ళు యాడ్ చేసింది, లేకపోతే వీళ్ళు చెప్పింది, లేకపోతే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అక్కడ మార్నింగ్ స్టార్ అని, వేకువ చుక్క అనే మాట అనమాట అక్కడ చెప్పబడింది. కాబట్టి అది నెబుకద్నెజర్ రాజు గురించి. అందుకు అంటున్నాడు అనమాట, ఆ కాలం గడిచిన పిమ్మట నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి ఏం చెప్పాడు? ఆయన ఆధిపత్యము చిరకాలం వరకును ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. అర్థమైందండి? మానవ రాజ్యాలకి దేవుని రాజ్యానికి ఉన్న తేడా. దేవుని రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందట? ఇప్పుడు దేవుని వాక్యం చెప్పి మేము చెప్పడం కాదా మాట? ఎవరు చెప్తున్నారు ఆ మాట? నెబుకద్నెజర్ రాజు. ఆయన ఏమన్నా దేవుడిని వెంబడించిన వ్యక్తి కాదు. అయినా సరే ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన తెలిసిందా వాస్తవం ఏంటంటే ఆయన ఆధిపత్యము చిరకాలం వరకును ఆయన రాజ్యము తరతరముల వరకును ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. అయితే పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. అంటే సెవరానిటీ అంటే అదనమాట. అంటే సార్వభౌమాధికారం అంటే ఏంటంటే ఆయన చెప్పిందే జరగాలి అంతే. ఇక దాన్ని ప్రశ్నించే హక్కు, అధికారం ఎవరికి లేదు. ఎవరికి ఉందా అధికారం? దేవుడికి. అయినప్పటికీ కూడా అంత సర్వాధికారి అయినటువంటి దేవుడైనా సరే మనకి అర్థమయ్యేలాగా చెప్పి మనం చేయాల్సినటువంటి అనేకమైనటువంటి ఏమంటారు, మనం విడిపించబడటానికి మనం చెల్లించవలసినటువంటి అనేకమైన వాటికి సంబంధించిన క్రయధనాన్ని ఆయనే మన కోసం చెల్లించాడు. ఇప్పుడు దేవుడు తండ్రి, సార్వభౌమాధికారి. ఈ రెండింటిని మనం ఆలోచిస్తే ఎక్కువ సార్లు మనతో ఎలా వ్యవహరిస్తున్నాడు ఆయన? సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తిగానా, తండ్రిగానా? అది మనకి అర్థం కావట్లేదు అనమాట. అప్పుడు ఆయన శక్తి తక్కువైపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిలో ప్రేమ, ఒక వ్యక్తిలో అధికారం రెండూ ఉన్నాయి. ఒక వ్యక్తికి అధికారం ఉంది, అతనిలో ప్రేమ ఉంది. ఆ అధికారి ప్రేమతో ఇతరులతో వ్యవహరించినప్పుడు దేన్ని తక్కువ చేస్తారు మనుషులు? అధికారాన్ని తక్కువగా చూస్తారన్నమాట. అదే మన సమస్య దేవుడితో మన సమస్య అదే. కానీ ఇది ఎవరికి అర్థమైంది? అన్ని రాజులకు అర్థమైంది. విగ్రహారాధన చేసే వాళ్ళకి అర్థమైంది. ఏమని? ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయపట్టుకుని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పినప్పుడు ఎవడు సమర్థుడు కాదు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సు నాకు కలిగాను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చింది. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందుతుంది. ఎవరు ఎక్కువ ఘనత నొందుతారు అంటే దేవుడికి ఎవరు లోపడతారో వాళ్ళు ఎక్కువ ఘనత నొందుతారు. ఎందుకంటే ఘనత ఆయన చేతిలో ఉంది. ఆయన ఇస్తే వస్తుంది. అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన ఇస్తేనే అది మనిషికి ఉంటుంది. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క, దేవుడు ఎవరట? పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములైనవని అనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించి కొనియాడుచు గణపరుచుతున్నాను అని ఆయన డిక్లేర్ చేశారు. అంటే ఈ కళ ఏం సాధించాలో, ఈ కళ జరగడం వలన, ఈ కళ దానియేలు ఈ కళకు అర్థం చెప్పడం వలన ఏం జరగాలో అది జరిగిందా లేదండి? జరిగింది. కాబట్టి దానియేలు గ్రంథం ఇలా రాయబడింది. ఎలా అంటే చెరలో ఉన్నటువంటి వారిలో భక్తిపరులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు బానిసలైనప్పటికీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? రాజ్యం మీద అధికారులుగా పెట్టాడు వాడు. అంటే నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్యలో నివసించినా, నువ్వు ఎలాంటి వ్యక్తులతో కూడా జీవించినా సరే నీ ఆధిక్యత నీకు,
గౌరవాన్ని నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి చెరలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా సహవాసం చేసేటటువంటి వారైనా సరే దానియేలు, షడ్రకు, మేషకు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవం, వాళ్ళకి రావాల్సినటువంటి ఘనత ఎక్కడికి పోలేదు. వాళ్ళని దేవుడు ఎంత కనపరచాలో అంత కనపరుస్తూనే ఉన్నాడు. నెంబర్ 2 అంటే రెండవ కోణం ఏంటంటే దేవుడు ఈ ప్రపంచం అంతటి మీద కూడా అధికారి. ఆయన మనల్ని శక్తి చేత పరిపాలిస్తున్నాడు, ప్రేమ చేత పరిపాలిస్తున్నాడు. కాబట్టి రాజ్యాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి తర్వాత ఎవరు పరిపాలిస్తారని చెప్పగలిగాడు. ఆయనే ఈ ప్రపంచం మీద అధిపతి కాబట్టి తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని చెప్పగలిగాడు. 3 ఆయనకు లోబడినటువంటి ఆయన ఈ కళ యొక్క అర్థాన్ని చెప్పినటువంటి దానియేలుని ఎక్కడ ఉంచాడో మనం చూద్దాం. 2వ అధ్యాయం ఇది చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయంలో 47 నుంచి మనం చదివితే, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితేవే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు నువ్వు ప్రభువును ఆ మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటికి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. ట్రైనింగ్ అయినప్పుడు ఏమనుకున్నాం? ఈయన ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఏమనుకున్నామండి? బానిస అతను ఎన్నుకోబడ్డాడు, మళ్ళీనేమో మాంసాహారం తిన్నంటున్నాడు, ద్రాక్షరసం తాగనంటున్నాడు, రాజు దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో అనుకున్నాం. కానీ తన పవిత్రతను కాపాడుకున్నందుకు, యథార్థంగా జీవించినందుకు, దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఘనతనిచ్చినందుకు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అలా అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఆయన స్థాయిలోనే ఆశీర్వదిస్తాడు ఏ వ్యక్తినైనా సరే కదా. ఒక రాజు బహుమానం ఇస్తే ఎవరి స్థాయిలో ఉంటుంది అది? ఆ రాజు. మనం కూడా ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా బహుమానాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఆ బహుమానం మన యొక్క స్థాయిని, వాళ్ళ పట్ల మనకున్నటువంటి ఇష్టాన్ని తెలియజేసే విధంగా వాళ్ళకి బహుమానం అనేది ఇస్తాం, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కదా. తక్కువ ఇస్తే ఏమంటారు తెలుసా? లేకపోతే ఏదైనా సాధారణమైనది కొంటుంటే మన పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదేంటి ఇలాంటి గిఫ్ట్ ఇస్తున్నాం ఏంటి, ఏమనుకుంటారు వాళ్ళు అంటారు అన్నమాట. అంటే మనం ఇచ్చే బహుమానం ఏం తెలియజేస్తుంది? మన యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అలా ఆలోచిస్తాం మనం. అలాగే ఇప్పుడు రాజు ఏం చేశాడు? ఆయన స్థాయిలో బహుమానం ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? దానియేలుకి ఆయన స్థాయిలో ఆయన ఆధిక్యతని ఇచ్చాడు. కాబట్టి బబులోను సంస్థానంలో అధికారుల్లో ఒకటిగా ఉండాల్సినటువంటి దానియేలు ఆయన చేసిన కోర్సును బట్టి ఆయన ఏం చేయాలంటే అక్కడ ఉండేటటువంటి జ్ఞానులందరిలో ఒకటిగా ఎంచబడాలి. అలాంటిది ఆ జ్ఞానులందరి మీద ఆయన అధికారిగా ఎన్నుకోబడ్డాడు. అంతటా దానియేలు చూడండి, ఇప్పుడు ఇంత పొందిన తర్వాత ఆయన దేవుడు ఆయనకు ఆ స్థితిని ఇచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలాగా సౌఖ్యాలు నిర్మించుకోవాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఎలాగా పిల్లలు చదివించుకోవాలి, ఈ ఆలోచిస్తారు ఎవరైనా సరే కదండి. మనకు ఒక ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత మనతో కూడా ఉన్న వాళ్ళని, మన స్నేహితుల్ని, మన శ్రేయోభిలాషుల్ని ఎలాగ అభివృద్ధి పరచాలనే ఆలోచన అందరికి ఉంటుందా? కానీ దానియేలుకి ఉంది. అందుకే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడట? అంతటా దానియేలు రాజునొద్ద మనం చేయగా రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించారు. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేది. ఈయనేమో మెయిన్ ఎక్కడ ఉండాలో రాజు దగ్గర అక్కడ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా విచారణకర్తలుగా వాడు విచారించి ఒక సంగతి చెప్తే రాజు దాన్ని అమలు పరుస్తాడు అనమాట. ఆ స్థితిని ఇచ్చాడు. ఉపకార బుద్ధి ఉందా? తనతో కూడా ఉన్నటువంటి స్నేహితులను మర్చిపోయేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా దానియేలుకి? లేదు. అంటే ఒక విశ్వాసంలో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. అప్పుడు మనం దానియేలు కథని మనం చదివినంత లోపల ఆలోచిస్తే తన పవిత్రతను కాపాడుకోవాలనుకునే వ్యక్తి ఆయన. అందుకు విగ్రహాలు కల్పించిన దాన్ని తినలేదు. తను తగ్గించుకునేటటువంటి వ్యక్తి. అందుకు అటు రాజు దగ్గర ఏమి, సైన్యాధిపతి దగ్గర ఏమి, తోటి వారితోనేమి ఆయన ఎప్పుడు కూడా గర్వంగా అతిశయంగా ప్రవర్తించలేదు. తను తగ్గించుకున్నాడు. 3 దేవుడికి దక్కాల్సిన ఘనతని అతను దొంగిలించే వ్యక్తి కాడు. దేవుడే ఘనపరచబడాలనేటటువంటి ఉద్దేశంతోనే మాట్లాడాడు. అటు రాజు దగ్గర కానీ ఇటు ప్రజల దగ్గర కానీ ఎక్కడైనా సరే. 4 తన స్వార్థాన్ని ఆలోచించేటటువంటి వ్యక్తి. తాను బాగుపడుతున్నప్పుడు ఇతరులు కూడా బాగుపడాలనేటటువంటి మంచి లక్ష్యంతో పనిచేసినటువంటి ఈ గుణాలన్నీ ఎవరికి ఉండే గుణాలు? ఒక విశ్వాసం ఉండేటటువంటి గుణాలు.
మనం విశ్వాసులు అయితే ఇటువంటి గుణాలని మనం కూడా ఏం చేయాల్సిన అవసరం ఉంది, డెవలప్ చేసుకోవాలి. మనలో ఎలాంటి గుణాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి, మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇతరుల పట్ల తగ్గింపు స్వభావంతో బ్రతకాలి. ఎప్పుడు కూడా ఇతరులతో వ్యవహరించేటప్పుడు దేవుడి కంటే మనం గొప్పవాళ్ళం అన్న భావన కలిగేటట్టుగా మాట్లాడకూడదు. మాట్లాడతాం మనం అప్పుడప్పుడు, దేవుడు ఎందుకు ఊరుకున్నాడో కానీ నేను మాత్రం ఊరుకున్నాను అంటావా లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు ఆయన శిక్షించలేదనుకోండి, దేవుడు ఎందుకు ఊరుకున్నాడో కానీ నేను మాత్రం వదిలిపెట్టినట్టు వాడిని అంటాను. అంటే నువ్వు ఎవరికంటే గొప్పవాడు అని, ఎవరికంటే బాగా ఆలోచించేవాడు అని, అవన్నీ కూడా మన బుద్ధిహీనతలో నుంచి వచ్చేటటువంటి మాటలు, మన అనాలోచితమైనటువంటి వాటిలో నుంచి వచ్చేటటువంటి మాటలు. మనం ఎప్పుడు దేవుడిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మనం ఆయన కంటే తక్కువ స్థితిలో ఉండాలి. అప్పుడు కనపరచబడతాం. హెచ్చించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కనపరచబడతారు, తగ్గించుకున్నటువంటి వాళ్ళే కనపరచబడతారు. తగ్గించుకోవడం అంటే అందరికీ బోర్లా పడమని చెప్పను నేను. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకునేవారు. కనపడిన వ్యక్తి కల్లా అతని కంటే తక్కువ వాడిగా ప్రవర్తించమని కాదు, ఇతరుల కంటే నువ్వు గొప్పవాడిని ఎంచుకోవద్దు. లేకపోతే అలాగని అనుకోకపోతే ఇతరులను తక్కువగా చూడొద్దు, అంతే. ఆ రెండు ఒకటే. ఇతరులు తక్కువగా చూడకపోతే నువ్వు ఆటోమేటిక్గా నీకంటే వాళ్ళంతా ఆదములు అనుకోవద్దు అనమాట. నీకంటే వాళ్ళు తక్కువ అనే భావన ఎవరి మీద ఉండనివ్వదు. ఆ తర్వాత ఉపకార బుద్ధి ఉండాలండి. మనకు కలిగిన దాంతో మనమే బ్రతుకుతాం, మనకు మట్టుకే ఇది అనే స్వార్థం కాకుండా, మనం మేలు చేయటం నీకు చేతనైనప్పుడు అది పొందదగిన వాడు తప్పకుండా చేయమని చెప్పాడు సామెతల గ్రంథం. నీకు మేలు చేసే ఆధిక్యతను దేవుడు ఇచ్చాడంటే అది పొందగలిగిన వాడికి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి, ఆ మేల్ని చేయాలి. నాకెందుకు లేనే భావంతో బ్రతకూడదండి. చాలా మందికి ఏంటంటే నేను, నా కుటుంబం, నా సొంత వ్యవహారం అంతవరకే అనుకుంటాం మనం. అది విశ్వాసకు ఉండే లక్షణం కాదు. అలాగని ప్రపంచంలో ఉండే అన్ని మన ఎత్తును కూడా వేసుకోకూడదు. ఆ బ్యాలెన్స్ మనకు ఉండాలి. ఏది మనం చేయదగింది, ఏది మనం చేయనంట. అలాగుంటే అది విశ్వాసకు ఉండేటటువంటి లక్షణం. బైబిల్ని ఎందుకు చదవాలండి? బైబిల్లో ఉండే విశ్వాసుల యొక్క క్యారెక్టర్ని చదవటం, అర్థం చేసుకోవటం, వాళ్ళు కలిగి ఉన్న గుణాలు మనం కలిగి ఉంటాం. దేవుడికి ఏది ఇష్టం లేదో అది వదులుకోవటం, దేవుడికి ఇష్టం లేదో దాన్ని మనం డెవలప్ చేసుకోవటం, నేర్చుకోవటం. అది ఈ కళ యొక్క భావం. ఇలాగే ఇంకా రకరకాల కళలు దానియేలు గ్రంథంలో ఉన్నాయి. వాళ్ళు వీలైతే వాటిని కూడా ఇలాగే వివరించడానికి, ఇలాగే అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్లాన్ చేస్తాము. అంటే అది తయారు చేసేటటువంటి వ్యక్తులు, సమయం అన్నీ కలిస్తే అలాగా ఆలోచించడానికి ప్రయత్నించాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కళ అందరికీ స్పష్టంగా అర్థమైందండి. అంటే అసలు ఆ కళ ఏంటి, దాని అర్థం ఏంటి అనేటటువంటిది అర్థమైందా? దీన్ని చూడకుండా చెప్పండి. ఆ కళ్ళలో ఉన్న 4 లోహాలు ఏంటి? దీన్ని చూడొద్దండి, దీని వైపు చూడొద్దు అసలు. ఏంటి మేలిం బంగారం? మీ పిల్లలకి ఈ కథ చెప్తున్నారు అనుకోండి, ఇలా చెప్పారు అనుకో, మేలిం బంగారం, వెండి, ఇత్తడి బంగారం, అంటే మా మోకాళ్ళు అంటే ఇనుము మట్టి అన్నారు అనుకో, అలాగ అర్థమవుద్దా? ఏంటి మేలిం బంగారం? శిరస్సు మేలిమి బంగారం, భుజములు ఛాతి, లేకపోతే రొమ్ములు ఛాతి ఏంటి? వెండి. ఉదరము తొడలు ఏంటి? అది ఇత్తడి. మోకాళ్ళు పాదాలు ఇనుము మట్టి. శిరస్సు దేనికి సూచనగా ఉంది, దేనికి పోలిక? బబులోను రాజ్యానికి. భుజాలు ఛాతి లేకపోతే వెండి, ఇత్తడి గ్రీకు సామ్రాజ్యాన్ని. మోకాళ్ళు పాదాలు అంటే ఇనుము మట్టి రోమారాజ్యం. చేతి సహాయం లేకుండా తీయబడిన రాజ్యం ఇది, దేవుని రాజ్యం. ఎక్కడున్నాం మనం? ఈ రాజ్యాల్లో ఏ రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు? దేవుని రాజ్యంలో ఉన్నాం. ఆ రాజ్యాల కంటే గొప్ప రాజ్యం అయితే తక్కువ రాజ్యం అండి, గొప్ప రాజ్యం. ఎందుకనంటే అవన్నీ నాశనం అయిపోయినాయి, దాని రాజులందరూ పతనం అయిపోయారు. ఈ రాజ్యం శాశ్వతం ఉండేది, యుగ యుగాలు నిలిచేది, దేవుడితో కూడా ఉండేటటువంటి, యేసు ప్రభు రాజుగా ఉండి మనల్ని పరిపాలించేటటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో దానియేలు లాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి మనం జీవిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విషయాలన్నింటిలో కూడా నేను హెచ్చరించుకుంటూ ముగిస్తాను. మీ అందరికీ